వాంటెడ్ అండ్ ఎర్లీ మ్యారేజ్ అంటే ఎర్లీగా పెళ్లి చేసుకోవాలి, లైఫ్ ఎర్లీగా సెటిల్ అవ్వాలి అంటే నాకు విజన్ ఉంది. ఓకే. అంటే ఏంటంటే కొంచెం కనీసం 25-30 మధ్యలో హెల్దీ, ఐ వాంట్ బి హెల్దీ మదర్. ఇప్పుడు లేట్ గా అంటే హెల్దీ మదర్ కాదని కాదు, అంటే మన ముసలోళ్ళాక వాళ్ళకి ఏజ్కి వచ్చినాక ఏం చేయలేము. నాకు పర్సెప్షన్ ఉంది. అంటే నేను ఒక హెల్దీ యంగ్ మదర్ లో ఉండాలని అనుకోకుండా, అంత తెలివిగా ఏం కాదు కానీ ఆ ఫీలింగ్ ఉండేది. అలానే ఓకే 23 అలా పెళ్లి సంబంధాలు చూడడం స్టార్ట్ చేశారు అనుకోకుండా ఐ వాజ్ ఓకే. నేను ఎలా కావాలనుకున్నానో పార్ట్నర్ ఐడియా ఉంది. ప్రతి పెళ్లి సంబంధం అప్పుడు అడగడము, కొంచెం అనాలిసిస్ చేసుకుని లక్కీగా మా ఆయన ఆ గంట ఏమంటారు కన్వర్జేషన్ లో అనిపించింది అదే కరెక్ట్ అయింది. వి బ్లెండ్ నైస్లీ, అంటే థాట్స్ కానీ అంతా కూడా లైఫ్ స్టైల్ అదే అదృష్టం. నేను అన్ని అనుకున్నట్టు. ఫస్ట్ బెంగళూరు వెళ్ళారా జాబ్ కి? లేదండి, ఇక వైజాగ్ లో జాబ్ చేసేదాన్ని. తర్వాత పెళ్ళాక బెంగళూరు. అంటే ప్రతి ఉమెన్ కూడా బాగా చదువుకున్నాక జాబ్ చేసినప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో మీరు కష్టపడి చదువుకొని ఒక జాబ్ చేస్తున్నప్పుడు అనేసి వెళ్ళాలి పెళ్ళికి, ఐఎమ్ ఓకే విత్ ఇట్. అదే అంటున్నాను కదా, ఇది ఒక పర్స్పెక్టివ్. అంటే ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉండాలంటే సంపాదించాలను, లేకపోతే జాబ్ చేస్తేనే ఇండిపెండెంట్ ఉమెన్ ఉంటారనో, లేదా హౌస్ వైఫ్ గా ఉంటే కాదు నా ఫీలింగ్. ఇండిపెండెన్స్ అనేది ఒక స్ట్రెంగ్త్ అనేది మనం క్యారీ చేయాలి. అది రెవెన్యూ జనరేషన్ లో ఉండదని నా ఫీలింగ్.